గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైస్ మిల్లర్లు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, అటువంటి ఇబ్బందులు టీడీపీ ప్రభుత్వంలో ఉండవని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కాకినాడ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగానున్న రామకృష్ణ బాధ్యతలు స్వీకరించగా ఈ కార్యక్రమాన్ని చినరాజప్ప ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ గత ప్రభుత్వం మిల్లర్ల వ్యవస్థను నాశనం చేసిందని, ప్రస్తుతం అటువంటివి ఏమీ ఉండవని స్పష్టం చేశారు. రైతు బాగు కోసం టీడీపీ అనేక పథకాలను అందిస్తుందని చెప్పారు. జిల్లాలో ఉన్న పెద్ద మిల్లర్లు, చిన్న మిల్లర్లను ఆదుకోవాలని ఆయన సూచించగా అందరూ సానుకూలంగా స్పందించారు. కాగా సామర్లకోట మండలంలో రైతులకు 3.5 కోట్లు బకాయి ఉందని, ఆ మొత్తాన్ని ప్రభుత్వం నుండి విడుదల చేయించాలని మిల్లర్లు చినరాజప్పకు విజ్ఞప్తి చేశారు. అనంతరం మిల్లర్స్ భవనం ఆవరణలో ఎమ్మెల్యే రాజప్ప, చైర్మన్ రామకృష్ణలు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పేకేటి నాగేశ్వరరావు, కొయ్య శ్రీను, కార్యదర్శి మొగిలి అప్పారావు, సంయుక్త కార్యదర్శి కొత్త భైరవకృష్ణ, కోశాధికారి పెద్దిరెడ్డి బాబ్జీ, జిల్లా మిల్లర్ల సంఘం మాజీ అధ్యక్షుడు అంబటి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతాంగాన్ని సహకారం చేసే విధంగా, చిన్న మిల్లుల్ని సహకారం చేసే విధంగా కృషి చేయాలని చెప్పుకోవాలి. అలాగే పెద్దలు ఉన్నారు, రైతు మిల్లర్స్ మరి పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, చాలా పెద్దవాళ్ళు ఉన్నారు లేదా, వాళ్ళందరూ కూడా మీ స్వార్థం మంది వదిలి ఆ చిన్నవాడిని ఉండమని చెప్పి నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మా రెడ్డి గారు ప్రమాణ స్వీకారానికి వచ్చారు, ఒకేసారి వచ్చారు మీ మిల్లులోకి, ఇందులోకి రెడ్డి గారికి ప్రమాణ స్వీకారానికి వచ్చి అప్పుడు కూడా హోంమంత్రిగా ఉన్నాను, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను. అంటే నాకు హోంమంత్రి లేకపోయినా బాధ, ఉన్న బాధ, ఎమ్మెల్యేగా ఉన్న బాధ. ఎందుకంటే పనిచేసేవాడికి ఏదైనా ఒకటే. ఇలా ఒక అండర్స్టాండింగ్ వచ్చి రాంబాబు గారిని మరి అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మీ అందరూ కూడా అభినందన తెలియజేస్తాను. ఎందుకంటే ఒక సాంప్రదాయం ఎంత ఉన్నాం, ఈ గవర్నమెంట్ తప్పుని ఎందుకంటే ఆ గవర్నమెంట్ వచ్చింది, మరి రెడ్డి గారు ముందే ఎంజాయ్ చేసాడు, ఆయన వచ్చి ఎక్కించాడు, ఎవరిని అడగకుండా ఎక్కి వెళ్ళిపోయి. ఈసారి మీరు అందరూ కలిసారు, మీరందరూ కలిసి మాకు రాంబాబు కావాలన్నారు, మరి వచ్చాడు.